ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత దేవుడు లేపాడు. మహిమా శరీరాన్ని యేసు ప్రభువుకి ఇచ్చిన తర్వాత దేవుడు కొంతమందితో నడుస్తూ వస్తున్నాడు. నడుస్తూ వస్తే కొంతమంది స్త్రీలు వాళ్ళు వీళ్ళు ఈ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి దేవదూతలను చూసాము, వాళ్ళని చూసాము, ఆయన లేడు అని ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇదే ఇక్కడ లోకా రాస్తున్నాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో అన్ని విషయాలు చెప్తా వస్తున్నాడు. యేసు ప్రభుని వాళ్ళు ఏం చెప్తున్నారు, యేసు ప్రభుని సిలువ వేశారు అని యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తారు. అక్కడ ఏ సాక్ష్యం చూడండి, 18వ వచనం 19వ వచనంలో, నీ ఒకడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని ఆయన అడిగినప్పుడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. చూచారా ప్రియులారా, యేసు ప్రభువుని గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, యేసు ప్రభువుకే చెప్తున్నారు. క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వాళ్ళతో ఒక రొట్టె విరిచి అందరికి పంచిపెట్టి అందరు తిన్న తర్వాత ఆయన అదృశ్యుడు ఆయను అని ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ పునరుద్ధానమును గురించి మనం చదువుకుంటున్నాం. పునరుద్ధానమే లేకపోతే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచం ప్రస్తుతం మనకు కనపడే ప్రపంచం ఇలా ఉండేది కాదు. యేసు ప్రభు పుట్టి 33.5 సంవత్సరములు పెరిగి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేవకుండా ఉంటే ఇట్లా ఉండేది కాదు ప్రపంచం. ప్రపంచం పూర్తిగా తలకిందులుగా వేరుగా ఉండేది. మనం వేరొక ప్రపంచాన్ని చూడాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి లేచి, దేవుడు ఆయనని లేఖనాల ప్రకారం, లేఖనాల్లో ముందుగానే చెప్పబడి ఉంది యేసు ప్రభు గురించి, ఆయన దేవుడు ఆయనను లేపుతాడు అన్న సంగతి లేఖనాల్లో చెప్పబడింది. ఆ లేఖనాల ప్రకారమే ఆయనని దేవుడు లేపాడు, పునరుద్ధానుడయ్యాడు. వీళ్ళరా, యేసు ప్రభువుకి ఒక ఆఫీస్ లేదు, ఒక సంస్థ లేదు. ఆయన వెంట వచ్చింది ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఒకడు ఆయనను మోసం చేశాడు. కానీ అత్యవసరతలో ఉన్నప్పుడు ఈ 11 మందిలో ఎవరు కూడా ఆయనకి దగ్గరలో లేరు. అయినా కూడా ఈవేళ యేసు ప్రభు పేరు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రఖ్యాతి చెందిన అమెరికాలో, ఇతర దేశాల్లో ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాలకు అన్నిటికీ మూలం యేసు ప్రభువే. అంటే యేసు ప్రభువును నమ్మిన ఎవరో ఒక వ్యక్తి ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాడు. చాలామంది ప్రొఫెసర్లు వాళ్ళ జీతాలు కూడా మొత్తం తిరిగి ఇచ్చేస్తారు పేద ప్రజలకు, వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వరు. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన పేరున ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి అనేక మంది మిషనరీలు ప్రపంచం అంతా ప్రయాణం చేశారు. ఈవేళ మనం ఈ వెలుగు అంటే ఈ నాగరికత జీవితం కానీ, ఈ చట్టాలు మారటం కానీ, ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ప్రజలకి. ఇవన్నీ కూడా ఈ మార్పునంతటికి కారణం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. అదే యేసు ప్రభు పునరుద్ధానుడుగా కాకపోతే ఇవన్నీ ఉండేవి కాదు. ఇక్కడ 2 మర్మాలను యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకటేంటి, మీరు ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మరా, మందమతులారా అంటున్నాడు. అంటే లేఖనాలు
కొట్టివేయటానికి యేసుప్రభు రాల, లేఖనాలని నెరవేర్చడానికే యేసుప్రభు వచ్చాడు. లేఖనాల్లో ఏముంది? మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఏముంది? ప్రియులారా, ధర్మశాస్త్రం యొక్క సారాంశం మొత్తంలో ఒకటి దాగి ఉంది, ఒక మర్మం. అదేంటి? విశ్వాసం. దేవుని యందు విశ్వాసము అనే ఆ మర్మము అది దాగి ఉంది. అందుకనే యేసుప్రభు వారు అంటున్నారు, మందమతులారా, మీకు లేఖనాలు తెలియదా? మీకు లేఖనాలు మీరు నమ్మటం లేదా? లేఖనాలు నమ్మటం అంటే ఏంటి? ప్రస్తుతం మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ 66 పుస్తకాలలో, ఈ 66 అంటే బైబిల్ వచ్చేసి, బైబిల్ని మనం ఒక గ్రంథాలయం అనొచ్చు. గ్రంథం అంటే లైబ్రరీ. 66 పుస్తకాల సముదాయం. ఈ 66 పుస్తకాలు ఆయా కాలాలలో రాశారు, ఆయా ప్రవక్తలు ఆయా కాలాలలో రాశారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఒక పుస్తకానికి కొన్ని వందల సంవత్సరాల ఎడ ఉంటుంది, అయినా సారూప్యత ఉంటుంది. సారూప్యత అంటే అవి ఒకే రకంగా ఉంటాయి, ఒకే వ్యక్తి గురించి చెప్తా, అంటే యేసు ప్రభు గురించి ఉంటుంది. దాంట్లో కంటిన్యూటీ ఉంటుంది, క్రమం ఉంటుంది. ఒక పుస్తకానికి వ్యత్యాసం ఉండదు. ఒక్క మాట కూడా మనం పట్టుకోలేము. అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు రాయించాడు కాబట్టి ఆ పుస్తకాలని, వాటికి ఆయన సమస్త జ్ఞాని, అంటే జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ సారూప్యతని ఆయన ఇమిడింపజేయగలిగాడు. అంటే ఈ 66 పుస్తకాలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పలికింపబడిన మాటలు. వాటిట్లో వాగ్దానాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, దిశ నిర్దేశకత్వాన్ని, జీవితంలో దిశ నిర్దేశత్వం అన్ని తెలియజేయబడే వాక్యాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు, మనము బైబిల్ని తెరిచాము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఇప్పుడు ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ పాత రోజుల్లో మనం పిల్లల్ని బయట ఏదన్నా హాస్టల్లో పెట్టినప్పుడు మనం ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలు రాస్తే ఏంటి దాని అర్థం? ఆ పిల్లాడు ఆ ఉత్తరం చూసుకొని, ఇదిగో మా నాయన ఈ టైంకి వస్తాడు, ఆ టైంకి వస్తాడు, ఈ బహుమతి తీసుకొస్తానన్నాడు, ఇది తీసుకొస్తానన్నాడు అని చదువుకునేవాడు. చదువుకొని ఆనందిస్తాడు. ఎందుకు? వీడు దూరాన ఉన్నాడు, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. అంటే ఆ ఉత్తరం చూడంగానే ఏమనిపిస్తుంది? తండ్రి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. మీరు ఏదైనా ఒక బహుమతి ఇస్తానని చెప్తే ఆ సమయం కోసం ఎదురు చూస్తాడు. కనుక ప్రియులరా, ఈ మన జీవితంలో మనకు ఏ అవసరత అయినా సరే, అది ఎలాంటి పెద్దదైనా సరే, ప్రతి అవసరతకు, ప్రతి సమస్యకు పరిష్కారంతో కూడిన వాగ్దానము ఈ బైబిల్లో ఉంది. మీరు ఏ సమస్య అయినా చెప్పండి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో. మనుషులు చెప్పాల్సిన పని లేదు, మనం మనుషుల దగ్గరికి పరిగెత్తాం. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, లేదా ఏదైనా బాధ వస్తే. ప్రియులరా, వెళ్ళొద్దని నేను అంటలేదు, కానీ శ్రేష్టమైన జ్ఞానాన్ని, శ్రేష్టమైన అనుభవ జ్ఞానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదట మనం సమీపించాల్సింది దేవుని యొక్క లేఖనాన్ని. ఎందుకు? దానిలో వాగ్దానం ఉంటుంది. మనం మనుషుల దగ్గరికి పరిగెత్తే మనుషులు ఏం చెప్తారు? బాయ్ గట్టిగా ఉండు, ఇట్లా ఉండు, ధైర్యంగా ఉండు, మనకు ధైర్యం చెప్తారు. లేదా ఒక సమస్యకి పరిష్కారం చెప్తారు యుక్తిగా, అంటే వాళ్ళకున్న తెలివితేటలను బట్టి. సహజంగా సమస్య ఉన్నవాడికంటే సమస్య ఎవరితోటైతే చెప్పుకుంటామో ఎవడైతే వింటాడో వాడికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే వీడి సమస్యతో ఉన్నాడు కాబట్టి వీడికి తెలివి పనిచేయదు, అవతల వాడికి పని చేస్తాడు. అందువల్ల మనం ఇతరుల దగ్గరికి పరిగెత్తాం.
కానీ వాళ్ళు పరిష్కారం చెప్తారు. తెలివిగా ఇట్లా చేయి, అట్లా చేయి, ఇదిగో ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇట్లా నష్టం ఉండదు, ఇట్లా లాభం ఉంటుంది అని ఇట్లా చెప్తారు. కానీ వాళ్ళు సర్వశక్తి గల వాళ్ళు కాదు, సర్వజ్ఞులు అంతకన్నా కాదు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానములు మనం బైబిల్ని చదవటం ప్రారంభిస్తే దాంట్లో మన కుటుంబానికి సంబంధించి, పిల్లల్ని పెంచేదానికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, ఆర్థిక సంబంధమైన సమస్యల గురించి, వీటన్నిటి గురించి వాగ్దానాలు ఉంటాయి. అవన్నీ మనం అండర్లైన్ చేసుకొని దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకొని ప్రార్థనలో వాటిని అడగాలి. అప్పుడు దేవుడు మనకు ఆయా కాలంలో ఆ సందర్భంలో మనకు దయచేయాలి. మనం ఏమనుకుంటామంటే ఇదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎంతో క్షేమంగా ఉన్నారు, బాగున్నారు. కానే కాదు, అదంతా ఒట్టిది. మనం అనుకుంటాం అట్లా, కానీ వాస్తవం కాదు. వాళ్లకు దేవుడు తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు, దిశ ఏంటో తెలియదు, నిర్దేశత్వం అసలు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. కనుక ప్రియులారా, నిరంతరం భయంతో జీవితాన్ని గడుపుతారు. ప్రియులారా, మనిషి హృదయంలో నుంచి భయాన్ని పారద్రోలలేరు. సైతాను యొక్క ఆయుధం ఏంటి? లూసిఫర్ ఈ లోకానికి నాథుడు, అంటే ఈ లోకాన్ని లోకాధికారి అని ఉంటుంది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. ద గాడ్ అంటే ఈ లోకానికి దేవుడు లూసిఫర్. ఇవి అనుకోలేవు, నువ్వు ఊహించలేవు. మన ఆత్మని అట్లా లాగేసుకుంటాడు. వాడి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు గురించిన జ్ఞానాన్ని ఈ మనుషులకు తెలియకూడదు. అది నీకేం కావాలన్నా ఇస్తాడు. ఈ లోకం మొత్తం రాసి మొన్న ఇచ్చేస్తాడు, తెలుసు వాడికి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడో చోట, ఒకడు ఈ లోకమనంతటిని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల తనకేమి ప్రయోజనము? వీళ్ళరా అంటే ఏంది? మన ఆత్మ ఒక త్రాసులో ఒకవైపు పెడితే ఈ లోకంలో ఉన్న సమస్తం లేదా భూమి మొత్తాన్ని తీసుకెళ్ళి త్రాసులో పెడితే మన ఆత్మే బరువుగా అవుతుంది. అది దాని అర్థం. మన ఆత్మ ఎంతో విలువైనది. కనుక ప్రియులారా, ఈ ఆత్మని కాపాడుకోవాలి, ఈ లోకంలో వాటిని కాదు. ఏమవుతుందండి? అందరికీ మహా అయితే 70 సంవత్సరాలు. ఏ వాక్యంలోనే ఉందిగా, కీర్తనలో ఒక చోట రాసి ఉంది, నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇంకో 10 ఏళ్ళు, అంటే ఒక 80-85 ఏళ్ళు బతుకుతారు. ఏమంటే ఒకడో మొత్తం కలిగి ఉండి 80 ఏళ్ళు బతికి, ఒకడు లేనివాడై 80 ఏళ్ళు బతికి వాడు చనిపోతాడు, వీడు చనిపోయి, ఏది వాడు పట్టుకెళ్ళడు, వీడు పట్టుకెళ్ళడు. కానీ ప్రియులరా, దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వెంపర్లాడటం అనేది అనవసరం. అదేమంత ప్రాముఖ్యమైంది కాదు. యేసు ప్రభు ఏమన్నాడు? ఏం చెప్పాడు? ఎవరన్నా చెప్పారా ప్రపంచంలో? ఏ పుస్తకంలోనన్నా ఉందా? మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, ఆ మిగతావన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అక్కడ ఏమనుంది? మీరు సంపాదించుకుంటారని. సంపాదించడం అంటే ఏంటి? మీరు శక్తి చేత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాసపడి కూడబట్టేదానిని సంపాదన అంటారు. గమనించండి ఆ విశ్లేషణ. నీకున్న ఏదో ఒక మానసిక శారీరక శక్తితోటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాసపడి కూడబెట్టేదాన్ని సంపాదన అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు? మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, ఆ మిగతా ఎన్ని మీకు అనుగ్రహింపబడినో. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. యాడెడ్, నాట్ సబ్స్ట్రాక్టెడ్, నైదర్ మల్టిప్లైడ్. యాడెడ్ అండ్ అవి చేర్చబడతాయి అంట. అంటే ఏంటి? మనకి ఏం కావాలి? ఈ రోజుకి ఆహారం, మంచి శ్రేష్టమైన ఆహారం,
వస్త్రాలు, ఇళ్ళు, ఇంకా అంతకంటే ఇంకేంటి, ఏం చేసుకుంటారు అదంతా. కనుక ప్రియులారా, దేవుని యొక్క మాటలు లోక జ్ఞానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన సమాజం ఎలాంటి సమాజం అంటే కూడబెట్టుకోండి, జాగ్రత్త చేసుకోండి, ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి, ఇదే చెప్తారు. కనుక మనం కూడా అదే జ్ఞానంతో ఆ మాటలతోటి మనం వయసులో ఎదుగుతాం. మనం బైబిల్ సమీపించినా కూడా ఆ పాతది పోదు, ఆ పాత ఆలోచనలు అవి పోవు, తొందరగా అంత సులువుగా పోవు. అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు మీకు నూతన హృదయం, నూతన బుద్ధి ఇవ్వబడుతుంది. నూతన హృదయం, నూతన బుద్ధి అంటే ఏంటి? దేవుని పైన విశ్వాసం ఉంచటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, అది నూతనమైన హృదయం. ప్రియులారా, సిలువ వేసిన తర్వాత ఆయనని మహిమా శరీరంతో లేపాడు. ఆయన బలవంతుడు కనుక ఆయనకి నూతన శరీరం ఇవ్వబడింది. ప్రియులారా, మనం ఇక్కడ చనిపోలా మనం, కానీ మనం పాత మనసుకి, పాత స్వభావానికి, పాత దీనికి మనం చనిపోయాం. ప్రియులారా, ఇక్కడ మర్మం ఏంటంటే రోమీలు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు గారు, ఇప్పుడు చదవాల్సిన పని లేదు. ఏమనంటాడు? యేసు ప్రభువు మరణించుట ద్వారా మరణాన్ని జయించాడు. చూడండి అక్కడ ఆ లాజిక్. మరణాన్ని జయించాలంటే మరణించాలి, మరణిస్తేనే అప్పుడు మరణాన్ని జయించాలి. చూసారా అది? కానీ లోకంలో ఏమన్నట్టుంది? లోకంలో ఎవడు చెప్పడు. ఇప్పుడు మనము ఈ లోకంలో బ్రతికుండంగా మనకు మన పని చేసే చోట కానీ, లేకపోతే గృహంలో కానీ, ఇప్పుడు మీరు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మీరు గృహాల్లో ఉన్నప్పుడు ఏం నేర్పుతారు? జ్ఞానాన్ని నేర్పుతారు. మామూలుగా బైబిల్ వెలుపల ఏం నేర్పుతారు? మీ అమ్మ నాన్న వీళ్ళందరూ, అన్న తమ్ముడు అక్కలు ఏం నేర్పుతారు? జ్ఞానాన్ని నేర్పుతారు. మీ ఆయనతో ఇలా ఉండు, మీ అత్తతో ఇలా ఉండు, మీ తమ్ముళ్ళతో ఇలా ఉండు, మీ మరుదులతో ఇలా ఉండు, ఇవన్నీ జ్ఞానాన్ని నేర్పుతారు. ప్రియులరా, ఆ జ్ఞానము, వాటి జ్ఞానము కొంతకాలం ఏదో బాగా బ్రతకటానికి ఉపయోగపడుతుంది, కానీ తుదకు జయమును మీరు పొందలేరు. ఎందుకంటే మీరు ఒంటరివారు. మీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు వేరొకడు వచ్చినప్పుడు మీరు ఓడిపోతారు. అందుకని మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు సర్వజ్ఞాని అయిన దేవుడు మీ నీడన మీరు చొచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ప్రియులారా, మీరు కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే ఈ లోకంలో జయించాలి, మొదట మీరు బుద్ధిహీనులు అవ్వాలి. అది ఇక్కడ మర్మం. మనము బుద్ధిహీనులమైనప్పుడు దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు, మీకు జయం వస్తుంది. కనుక ప్రియులారా, అది లోకానికి బుద్ధిహీనత, కానీ జయము చివరకు మనదే. కనుక ప్రియులారా, ఇక్కడ అది మర్మం. ఇది మీకు ఇప్పుడు అంత సులువుగా బోధపడదు. మీరు కొన్ని సార్లు నిజ జీవితంలో ప్రయోగించినప్పుడు కింద పడి మీద పడి మీకు జయం కలిగినప్పుడు, రెండు మూడు సార్లు మీకు జయం కలిగినప్పుడు ఇది మీకు బోధపడుతుంది. ఈ మర్మం అంటే ఏంటి? మరణించడం ద్వారా మరణాన్ని జయిస్తాము. ఇది బైబిల్ చెప్పే జ్ఞానం. యేసు ప్రభు అలానే మరణాన్ని జయించాడు. అంటే ఏంటి? సిలువలో మరణము పొందుట ద్వారా మరణాన్ని జయించాడు. ఎవరి ద్వారా జయించాడు? దేవుని శక్తితో జయించాడు. అది మీకు స్పష్టంగా ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు. 1వ అధ్యాయం చివరిలో చదవండి. పరిశుద్ధులలో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో.
మీరు తెలిసి కొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూచాడా, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, తర్వాత ఏం చేశాడు? ఇంకా చాలా ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన అందరికంటే గొప్పవానిగా చేశాడు యేసు ప్రభువుని. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నా, బలాతిశయం అనే మాట ఉపయోగపడుతున్నాడు. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. చూసారా, ఆ బలాతిశయాన్ని మనయందు అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇది కొంచెం క్లిష్టమైంది అర్థం చేసుకోవటం. ఆ బలాతిశయము అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. అది మనకు నదుల కంటికి కనపడదు. ప్రియులారా, ఆ బలాతిశయాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో మనం మొట్టమొదటిగా బుద్ధిహీనులం కావాలంటే ఈ లోకానుసారంగా కనపడే బుద్ధిహీనత కాదది. నేనంటే ఏంటంటే లోకానుసారంగా నడవకూడదు, అంతే కదమ్మా. లోకానుసారంగా నడిస్తే జ్ఞానం అంటాడు, లోకానుసారంగా నడవకపోతే వీడి ఫూల్రా అంటాడు. కనుక ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము మన యొక్క శక్తిని ప్రదర్శించకూడదు, దేవుని యొక్క శక్తిని అడగాలి. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు అంటాడు కదా, నేను ప్రార్థన చేస్తే నాకు సైన్యం వస్తుంది, కానీ నేను ప్రార్థన చేయను. ఎందుకు? అలా ప్రార్థన చేసి సైన్యం వస్తే ఏముంది, యేసు ప్రభువుని కాపాడతారు. కాపాడితే ఏమైంది? ఇంకా ఆయన చనిపోకపోతే ఇంకా అసలు దేవునికి అవకాశం ఎక్కడికి లేపటానికి? దేవుడు లేపగలడా ఆయన చనిపోకపోతే? వీళ్ళని చనిపోయితేనే కదా దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపింది. చనిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు జరిగించిన అవమానం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి అవమానం చేతులు అరెస్ట్ చేశారు కదా, చేతులు వెనక్కి విరిచి కట్టారు కదా, అక్కడ నుంచి జరిగింది కదా అవమానం. మరి వాటన్నిటినీ సహించాడు. దెబ్బలు కొట్టారు, గడ్డం బీకారు, జుట్టు బీకారు, చెంప మీద కొట్టారు. ఇప్పుడు చెప్పు, నువ్వు నిన్ను కొట్టిన వ్యక్తి ఎవరు అని కూడా అన్నారు. ఎన్నో మహిమలు చేసావు కదా, ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, ఇప్పుడు మేము కొడతాం, ఇప్పుడు చెప్పండి. సాదృశ్య రూపంగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని వాదనలు జరుగుతున్నాయి అని విన్నాను నేను. అది కూడా అంతే, వాళ్ళు అడుగుతుంటారు, యేసు ప్రభు ఇట్లా అన్నాడు అట్లా అంటే ఏంటి? యేసు ప్రభుని కొడుతున్నట్లెక్క. ఇప్పుడు వీళ్ళు నిరూపించాలా యేసు ప్రభు దేవుడని? అవసరం లేదు. అది యేసు ప్రభు చేయాల్సిందంతా చేసేసి ఆరోహణుడై దేవుని కుడి పార్శ్వని కూర్చున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? అబ్బాయి, నువ్వు నమ్మితే నమ్ము వాక్యాన్ని, లేకపోతే లేదు, నీ ఇష్టం. నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య శిక్ష, అంతే. ఇక నడి మధ్య అనేది లేదు. ఈ మధ్యలో ఏంటి? మనకు దేవుడు మనల్ని తీసుకునేదాకా మనమేమి పరలోకపు ఛాయని, ఆ నీడని మనం ఇక్కడ అనుభవిస్తాం, ఆ స్వాస్థ్యాన్ని. యేసు ప్రభువు చనిపోకపోతే విశ్వాసమును గురించిన జ్ఞానము ఈ లోకానికి వెల్లడి కాదు. ప్రియులరా, విశ్వాసం అనే మాట ఎక్కువ సార్లు వింటున్నాం కనుక అది మనకు హృదయంలో తేలిక అవుతుంది. కానీ మీరు తేలిగ్గా ఎంచకండి, అది శ్రేష్టమైనది. ప్రియులరా, ఎంత శ్రేష్టమైనదంటే ఈ లోకములో బహుధనవంతుడు అనుకున్న వాడికి, గొప్పవాడు అనుకున్న వానికి కూడా ఆ వదిలినంత కూడా ఉండదు విశ్వాసం. ప్రియులరా, వాళ్ళు బైబిల్ని కానీ, బైబిల్లో ఉన్న వచనాలను కానీ, ఒక్క వచనం, ఎంత జ్ఞాని అయినా సరే ఒక్క వచనాన్ని చదవలేడు, ఒక్క మాటను జీర్ణించుకోలేరు. వాళ్ళకి మర్మాలు బోధపడవు, ఈ మర్మాలు అర్థం కావు. సృష్టికర్తను గురించిన జ్ఞానం అస్సలు బోధపడదు. అంతకాడికి ఎందుకు ఇంకా ఇదంతా?
అది వ్యర్థం. అంటే మీరు అనొచ్చు మీకు లేదు కాబట్టి మీరు అలా అంటున్నారు, అది అవసరం లే. ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా ఇతరులను చూచి ఏదైనా సరే, ఇతరుల వాడే వస్తువులు కానీ, ఇతరుల ఇళ్ళు కానీ, ఇతరుల పిల్లల చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు అవన్నీ చూచి మనకి అలా ఉండాలి, మన పిల్లలు అలా అస్సలు కోరకూడదు, ఆశింపకూడదు. ఆశించారంటే సైతాన్ మీకు వచ్చినట్టే లెక్క. ఆశించారంటే సైతాన్ ఏం చేస్తాడు, వెంటనే ఒక చిన్న పిల్ల తోతను పంపుతాడు. మీరు ఒక పిల్ల తోతను పంపి పిల్ల దురాత్మను పంపుతాడు. అంతే, ఆ రోజంతా మీకు గలిపిలి, ఉదయం అంతా గలిపిలి. 10 ఆజ్ఞల సారాంశం అంతా ఏంటి? ఆశింపకూడదు, ఆశింపకూడదు, ఆశింపకూడదు. ఏమైతే ఆశిస్తే ఇంగ్లీష్లో ఏముంటుంది? కవెట్ దౌ నాట్, కవెట్ దౌ నాట్, కవెట్ దౌ నాట్. మన వాళ్ళ కారులు చూసి అబ్బో నాకు ఏంటి ఇలా చిన్న కారుకి పెద్ద కారుకి ఏంటి తేడా? 1 లక్ష రూపాయల కారుకి 30 లక్షల కారు, ఈ కారు ఎట్లా వెళ్తుందో ఆ కారు అంతే. కానీ ఏంటంటే అతిశయం, నేను 30 లక్షల కారు నాదే, ఏమొస్తుందని వాళ్ళు ఏమి రాదు. కనుక ప్రియులరా, మనము వ్యత్యాసంగా ఉండదు. మనం ఏది ఆశించకూడదు. నీవు ఆశించావంటే ఎదుటివాడిని నీవు గొప్ప నీవు దేనినైతే ఆశిస్తావో దానిని నీకంటే, నీ దేవుని కంటే దాన్ని గొప్పదానిగా చేస్తున్నావు అన్నట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, నీవు దేనినైనా సరే ఆశిస్తున్నావు అంటే నీవు ఆశించిన దానిని నీవు ఏ దేవుడైతే దేవుడు అనుకుంటున్నావో, ఏదైతే దేవుని వాక్యం అనుకుంటున్నావో, ఏదైతే వాగ్దానాలను అనుకుంటున్నామో వాటన్నిటికంటే దాన్ని గొప్పదానిగా చేయించున్నావు. అది లెక్క. అంటే దానిని గొప్పదానిగా చేయించున్నావు అంటే అది ఎవరికైతే అనుగ్రహింపబడినదో, ఎవడు అనుగ్రహించాడో వాడిని నీవు గొప్పవాడిగా చేస్తున్నావు. అంటే ఎవడాడు? లోకనాథుడు. సైతాన్ ఇస్తాడు వాళ్ళకి. పౌలు గారు ఇందాక మనం చెప్పాను కదా, ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక దేవుడు, ఈ లోకంలో ఉన్నవాడు వాడికి ఇస్తాడు. ఇందాక మనం ఉదాహరణ కూడా చెప్పి అక్కడికి వెళ్తారు, వస్తాయి. నిజం. కనుక ప్రియులరా, మనము ఎవరితో పోల్చుకోకూడదు. అక్కతో కానీ, అక్క పిల్లలతో కానీ, అన్న పిల్లలతో, లేదా చెల్లెల పిల్లలు అస్సలు, లేదా మన పొరుగు వాళ్ళ పిల్లలతో అస్సలు పోల్చుకోకూడదు. మనకు అసలు సంబంధం లేదు వాళ్ళతోటి. ప్రియులరా, వ్యాధి ఏదన్నా ఉంటే అది మంచిది, లేదా మనకి ఏదైనా నష్టం జరిగింది అంటే మంచిది, అది ధన్యత అనుకోండి, అది మేలు. దానివల్ల అనేకమైన చెడు కార్యాలలో మనం పాల్గొనకుండా దేవుడు మనల్ని ఆపుతున్నాడు. అదే మనకు ఆ సమస్త ఆరోగ్యం ఉండి, అంత అష్టైశ్వర్యాలుండి అన్నీ ఉంటే ఏ చెడుగుల్లోకి మన కాలు పడితో మనకు తెలియదు. అంటే ఏంటి, ఆ పడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కనుక ప్రియులారా, వాటన్నిటినీ లేవు ఆశించటం అవన్నీ వ్యర్థం. కనుక మనకి కావాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మందమతులారా, మీరు ఇంకా నమ్మరా అంటే, మందమతులని మనల్ని కాదంటుంది బైబిల్లో చదివేటప్పుడు. బైబిల్ మనది అనుకుంటా, అక్కడ మన గురించి కాదు రాసింది. అది ఇజ్రాయేలీలకి యేసు ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలీలను అంటున్నాడు, ఆయన స్వజనులను అంటున్నాడు, మందమతులారా మీరు నమ్మరా, ఇంకా లేఖనాలను నమ్మరా? కనుక ప్రియులారా, మన పని ఏంటి? మనకేదైనా ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, యెహోవా దేవునిని విశ్వసించే వారికి కలిగిన ధన్యత ఏంటంటే, మీకు ఏ సమయానికి ఏది కావాలో అది మీకు లభ్యమవుతుంది. దేవుడు మీకు దాన్ని దయచేస్తాడు, 200% దయచేస్తాడు. ఎప్పుడు దేవుని వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు, లేఖనాలను మనం నమ్మినప్పుడు. ప్రియులారా, ఇది ఒక పెద్ద ధన నిధి. అందుకనే ఒక ఆఫ్రికా దేశస్తుడిని ఎవరో ప్రశ్నిస్తే, ఆ ఆఫ్రికా దేశస్తుడు అన్నాడట, డచ్ దేశస్తులు మా దేశాన్ని కొల్లగొట్టి,
అంటే ఇంగ్లీష్లో బాగా చెప్పాడు, కానీ ఇంగ్లీష్లో చెప్తుంటే బాగుంటుంది ఇది ఆయన చెప్పిన మాట. నేను మీకు తెలుగులో చెప్తాను. డచ్ దేశస్తుడు వచ్చి మా దేశస్తులని మా ఆస్తిని మొత్తం కొల్లగొట్టారు. కానీ పోతూ పోతూ ఏం చేశారు, బైబిల్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అది చాలు మాకు, కొల్లగొట్టారు దేశం మొత్తం. పిల్లరా చూడండి, అది మన చేతిలోకి ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చిందంటే దేవుని యొక్క బలాతిశయమునకు మీరు దగ్గరగా వచ్చారు. దేవుని యొక్క బలాతిశయాన్ని మనం పొందుకోవటానికి మనం దగ్గరయ్యాము. దేవుడు మనకి అసలు సృష్టికర్తే మన సమీపస్తుడయ్యాడు. అది గొప్పతనం. ఈ బైబిల్ ఎవరి చేతిలో అయితే పడుతుందో, ఎవరి ఇంటికైతే వస్తుందో వాళ్ళు ధనవంతులు, వీళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళ బయట ఎంత కోటీశ్వరులైనా సరే మీ దగ్గరకు రావాల్సిందే. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే మిమ్మల్ని సలహా అడగాల్సిందే. చూడండి, అది జరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఇక్కడొక్క కాలు అక్కడొక్క కాలు వేస్తే అది ఆ శక్తిని, ఆ బలాతిశయాన్ని మీరు పొందలేరు. ఒకవైపే ఉండాలి. దేవుని మాట పైనే విశ్వసించాలి. వీళ్ళ దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు మనుషుల మెప్పు కోరం. ఏమైనా అనుకొని, ఇదిగో వాళ్ళు పిలిచారండి, మర్యాదకు వెళ్ళాలి. ఏం మర్యాద? వాళ్ళు విగ్రహారాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో మనల్ని పిలిచి రమ్మంటే అది మనం వెళ్ళాలి. ఎందుకు మర్యాద? రేపు మనకు రారండి. ఏమైతే రాకపోతే? వీళ్ళ హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్ నుంచి చైనా దేవుడికి వెళ్ళమన్నప్పుడు ఆయన వైద్యుడు, లండన్ మహానగరంలో ఆయన ఉండే రూము ఆ నది, ఆ మురుగు కాలువ వెంబడే ఉండేదంట ఆయన ఇల్లు, రూము. ఆయన అద్దెకుండేవాడు. వాసన కొట్టేదట పాపం. అక్కడే అట్లానే ఉండేవాడు అంట ఆయన. ఆయన దేవుడు చైనా వెళ్ళమంటే చైనా వెళ్తే ఆయన సొంత హస్తాలతోటే ఆయన భార్య చనిపోతే, ఎవరో రాకపోతే ఆయన పూడ్చిపెట్టుకున్నాడు, సంస్కారం చేశాడు. ఆయన భార్య, ఆయన పిల్లలను కూడా చనిపోతే వ్యాధితో. ఆయనని ఇంగ్లీష్ కుక్క అనేవాళ్ళంట చైనా వాళ్ళు. కనుక పిల్లరా, మనుషుల మెప్పు ఇక సమయం లేదు మనకి. ఆల్రెడీ ఇప్పుడు చాలా వయసు అయిపోయింది. మనుషుల మెప్పు కోరటానికి, వాళ్ళు చెప్పిందంతా చేయటానికి ఇక మనకు సమయం లేదు. కనుక అవసరం లేదు. పిల్లరా, దేవుని వైపు కోరాలి. దేవుని వైపు కోరాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అందుకనే యేసు ప్రభువు నా కాడి చాలా సులువు అని చెప్పి. నిజమే, ఆయన కాడి చాలా సులువు. నా యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా మాటల యందు విశ్వాసం ఉంచండి. వీళ్ళ దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని వాగ్దానాన్ని విశ్వసించటం కష్టమా? ఇక్కడి నుంచి గుళ్ళు గోపురాలు ఏమి తిరగడం కష్టమా? లేదా మన క్రైస్తవులు అయితే కనపడిన సహవాసం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పరిగెత్తారు. ఓ ఇక్కడికి అక్కడికి తెంపే ఉండదు. లగేజ్ వేసుకొని ఆ కోటాలి ఈ కోటాలి. అసలు లేకుండా, అసలు దేవుని అసలు మాటను విస్మరించి ఊరికి అటు ఇటు తిరిగితే ప్రయోజనమే. ఆయాసం తప్పితే డబ్బులు ఖాళీ అవుతాయి, జేబులు ఖాళీ అవుతాయి, ఆయాసమే. కానీ ఏ ప్రయోజనం ఉండదు. వీళ్ళరా, నాకు కూడా ఈ విశ్వాసమును గురించిన మర్మం అంత సులువుగా బోధపడలా. అనేక సంవత్సరాలు పట్టింది నాకే. 13వ ఏట నుంచి నేను బైబిల్ చదువుతున్నాను. నాకే ఈ పైగా ఎన్నడూ నేను ఆ విగ్రహారాధన సంబంధించిన కార్యక్రమాల్లో నేను పాల్గొనలా. ఏది చిన్నప్పటి నుంచి నాకు ఊహ కలిగిన దగ్గర నుంచి నేను అసలు నాకు తెలియదు. ఆ విశ్వాసము గురించిన కానీ నాకంత సులువుగా బోధపడలా. ఇప్పుడు వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టిన చిన్న పిల్లలు. ఒకరోజు నేను ఈ కోటాల్లో ఆ కోటాల్లో తిరిగి, ఆ కోటాల్లో పరిచర్య చేసి దేవసాయం గారి దగ్గర అందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. దేవునికి సంబంధించిన విషయాలన్నీ దేవసాయం గారు, డానిలే గారి విషయాలన్నీ చెప్పేవాడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకో నా ఒక్కడికే చెప్పేవాడు ఆయన. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థమయ్యేది కాదు. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలాగా చూసుకునేవాడు నన్ను.
ఒకరోజు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నా, ఆదివారం పూట ఇంట్లో ఊరికే హాల్లోనే ఇట్లా అట్లా తిరుగుతూ జో గారు రాసిన, నాకు జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర, హడ్సన్ టైలర్ గారి జీవిత చరిత్ర అంటే ఇష్టం. చిన్నప్పుడే చదివాను, బాగా ఇష్టం, పదే చదివేవాడిని. ఆ ఇద్దరంటే నాకు బాగా ఇష్టం. అయితే జాన్ వెస్లీ జీవిత చరిత్రలో చాలా పెద్ద పుస్తకాలు, బాగా లావుగా ఉంటాయి, 2 వాల్యూమ్స్ ఉంటాయి. జో గారు ఏం చేశారంటే, అంటే LEF ఫౌండర్ డానియల్ గారి అబ్బాయి జో గారు, ఇప్పుడు లేపు చనిపోయారు. జో గారు దాన్ని ఒక చిన్న పుస్తకం రాశారు, దాన్ని క్రోడీకరించి. ఎందుకో ఆ పుస్తకాల ర్యాక్లో ఆ పుస్తకం ఉంటే దాన్ని ఇట్లా లాగి కూర్చొని చదువుతూ ఉన్నా. ప్రియులారా, అప్పుడు నాకు దాంట్లో ఒక వచనం పైన నాకు కన్నుబడింది. అక్కడ ఏంటంటే సందర్భం, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ దేవుని సేవ చేద్దామని వెళ్ళి అక్కడ ఓడిపోయి, అక్కడ సోఫియా అనే ఆమె, నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ సోఫియా అనే ఆమె హై సొసైటీ గర్ల్. అప్పట్లో హై సొసైటీస్ ఉండేవి. ఆ హై సొసైటీస్ అంటే ఈసారి చెప్తాను ఏంటి అనేది. ఆ హై సొసైటీ గర్ల్ ఆమె ప్రపోజ్ చేస్తుంది జాన్ వెస్లీకి. అప్పుడు జాన్ వెస్లీ తిరస్కరిస్తాడు. ఎందుకంటే ఈమె తళతళ మెరిచే ఆ రింగులు అవన్నీ ఇట్లా ధరిస్తుంది, అందంగా తయారవుతుందని జాన్ వెస్లీ గారికి ఇష్టం ఉండదు. ఆమె అంటే చర్చికి వచ్చేదాన్ని. అందుకని నీ పెళ్ళి నాకు వద్దు అనగానే ఆమె హై సొసైటీ గర్ల్ కదా, అభ్యంతరపడి ఈయన పైన కేసు వేస్తుంది. అమెరికాలో కేసు వేస్తే వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. ఆయన వెనక్కి వస్తూ ఉంటాయి. ఇక లాభం లేదు, ఇక్కడ నేను రెడ్ ఇండియన్లకి సువార్త చెప్పడానికి వచ్చాను, నాకే సత్యం బోధపడలేదు, పైగా నా మీద కేసులు వేశారు అని ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఓడెక్కి ప్రయాణమై వస్తాడు. ఆ ఓడెక్కి ప్రయాణమై వచ్చేటప్పుడు సహజంగా ప్రియులారా, విద్యాధికుల కన్నా విద్య లేని వారికి ఈ విశ్వాస మార్గం చాలా తొందరగా బోధపడుతుంది. బహుశా అదే కారణమేమో నాకు చాలా కాలం ఈ విశ్వాస మార్గం బోధపడలా. ఈయన విద్యాధికుడు, ఎప్పుడు ఆ రోజుల్లోనే ఎంఏ చదివాడు జాన్ వెస్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఏది 18వ శతాబ్దంలోనే. ఈయన ఓడలో ఉన్నప్పుడు లండన్ ఇంకా కొంచెం ఒక దిన ప్రయాణం ఉంది అనగానే వీళ్ళకి తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో ఈ ఓడ చిక్కుకుంటుంది. ఇప్పుడు అందరూ భయపడిపోతూ ఉంటారు, జాన్ వెస్లీ కూడా. కానీ ఒక సమూహం మాత్రం భయపడకుండా పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటా ఈ ప్రత్యేకంగా ఉంది, పక్క తుఫాన్ వస్తుంది, ఓడలోని అన్ని బయటపడేస్తున్నారు, మాకేమో భయం వేస్తుంది అని చెప్పేసి ఈ గుంపు దగ్గరికి వస్తాడు జాన్ వెస్లీ. అడుగుతాడు, వాళ్ళెవరు? మొరేవియన్లు. ఆ నాయకుడు ఎవరు? పీటర్ బోలర్. ఆ పీటర్ బోలర్ని అడుగుతాడు, ఏంటి మీరు భయపడలేదా? అప్పుడు పీటర్ బోలర్ అంటాడు, ఇంగ్లీష్లో చెప్తాడు, ఆ వచనం చాలా బాగుంటుంది, మీరు భయపడలేదా అంటే నాట్ ఈవెన్ మై కిడ్ అంటాడు. పిల్లవాడు కూడా భయపడలేదు, మా చిన్నది కూడా భయపడలేదు అని చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యం వేసింది జాన్ వెస్లీకి. అంటే వీళ్ళ భక్తికి నా భక్తికి ఏదో వ్యత్యాసం ఉంది, తేడా ఉంది, నాకు దీంట్లో తెలియనిది ఏదో ఉంది అని అప్పుడు పీటర్ బోలర్కి చెప్తాడు. మీట్ మీ ఇన్ ఆక్స్ఫర్డ్, సో అండ్ సో నెంబర్, నా హాస్టల్ నెంబర్ ఇది, నా రూమ్ నెంబర్ అని చెప్పేసి కాగితం ఇస్తే అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఈ పీటర్ బోలర్ జర్మన్. సహజంగా ప్రియులారా, ప్రపంచంలో జర్మన్ దేశస్తులకు ఉన్న సిన్సియరిటీ వేరే ప్రజలకు ఉండదు. అంటే నాకున్న లెక్క ప్రకారం, ఎందుకంటే నేను చాలామందిని స్టడీ చేస్తే జర్మన్ దేశస్తులు చాలా సిన్సియర్ పీపుల్. ఓ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా జర్మన్ దేశస్తులే. ఎట్లా అంటే విక్టోరియా క్వీన్ భర్త జర్మన్ దేశస్తుడే, విక్టోరియా మాత్రం ఇంగ్లీష్ ఆమె. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ వాళ్ళు జర్మన్కి వాల్యూ ఇవ్వకుండా క్వీన్కి వాల్యూ ఇస్తారు. బహుశా అదేనేమో. అందుకనే మన ఇండియాను కూడా 200 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు కనుక ఇక్కడ కూడా మనకి క్వీనే వెళ్తుంది మన ఇళ్లలో. క్వీన్ వెళ్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఆడవాళ్ళు పెత్తనం చేస్తారు కనుక. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం అప్పుడు వాళ్ళు రూమ్లో కలిసిన తర్వాత పీటర్ బోలర్ చెప్తాడు అన్ని విషయాలు. అప్పుడు జాన్ వెస్లీ అంటాడు,
చాలామందికి విశ్వాసం ఉందని అనుకుంటారు కానీ, అంటే తన గురించి కూడా చెప్తున్నాడు ఈ మాట, అనేక మంది తమకు విశ్వాసం ఉన్నదని అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళకి లేదు విశ్వాసం అని రాస్తాడు. రాసిన తర్వాత క్రమం ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ఫెయిత్? ప్రియులారా, అక్కడ నేను ఆగిపోయాను. ఎస్, రియల్లీ వాట్ ఈజ్ ఫెయిత్? అప్పుడు ప్రియులారా నేను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ రిఫర్ చేసి ఫెయిత్ అంటే ఏంటి మీనింగ్ తీస్తే అప్పుడు బోధపడింది. ఏమని ఉంటుంది? అబ్సల్యూట్ ట్రస్ట్ అని ఉంటుంది, అంటే సంపూర్ణమైన నమ్మకం. ఇప్పుడు తర్వాత అసలు విషయం వచ్చింది. ఇప్పుడు ఇది నా సాక్ష్యం అన్నమాట, సాక్ష్యం చెప్తున్నాను. అప్పుడు నేను గ్రహించా, అబ్సల్యూట్ ట్రస్ట్ అంటే సంపూర్ణమైన విశ్వాసము. దేనిపైన? ఎందుకు? దేవుడిని కనపడ్డు కదా, దేవుడు మనకు కనపడ్డు కదా, మరి దేనిపైన? తర్వాత అంటాడు జాన్ వెస్లీ, ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యము పైన. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనకున్న దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో అప్పుడు బోధపడి. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుని వాక్యాన్ని చదివిన పద్ధతి మారిపోయింది. దేవుని వాక్యం ఇష్టమైపోయింది, బోర్ కొట్టదు దేవుని వాక్యం చదివేటప్పుడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలని మనం ఉన్నట్టుగా నమ్మితే దేవుడు మనకి దేవుని యొక్క ఆ బలాతిశయం. ప్రియులారా, ఎవరైనా ఈ లోకంలో చనిపోయిన మనిషిని లేపగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? అంటే ఏంటి? సర్వశక్తి కిందకి నీవు వస్తున్నావు, ఇంక నీకు భయం ఏంటి? కనుక నీవు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు హృదయంలో భయం పోయి విశ్వాసం వస్తుంది. కనుక ధైర్యంగా ఉంటారు మీరు. అప్పుడు మిమ్మల్ని చూసేవాళ్ళు, మీ అక్కలు చెల్లి చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి అంటారు, ఏంటి ఇంకంత ధైర్యం? ఏం చూసుకొని? వీళ్ళు వెనక ఎవరున్నారు? వాళ్ళు నన్ను కూడా అట్నే అంటారు. నేను పనిచేసే చోట నేను అలానే ధైర్యంగా ఉంటే ఎవరిని కలవను, ఎవరితో మాట్లాడను, ఎవరిని లక్ష్య పెట్టను. లక్ష్య పెట్టినంటే నేను వాళ్ళని కించపరుస్తానని కాదు, ఐ డోంట్ సీక్ దేర్ అప్రూవల్, అంటే వాళ్ళ మెప్పు కోరాలని నేను ఏ పని చేయను. అందుకని వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో ఇతని వెనకాల ఎవరున్నారు, ఈ ఎండి ఉన్నాడా, లేకపోతే ఎండి వాళ్ళ బంధువు ఉన్నారా, ఎవరున్నారా? నిజంగా ఎవరు లేరు, నా వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక పిల్లలు మీకు కూడా అట్లానే ఉంటుంది. ఇది మీరు దైనందిన జీవితంలో ప్రయోగాత్మకంగా రోజు చేస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు. ఇప్పుడు నేను ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో ఆ విధంగా మీరు సాక్ష్యం ఇస్తారు. అయితే ప్రియులారా, ఇది శ్రమతో పాటు ఉంటుంది. ఇప్పుడు నాకు శ్రమలు లేవనుకుంటున్నారా? శ్రమ ఉంది. మీకెవ్వరికీ లేని శ్రమలు నాకున్నాయి, మీకెవ్వరికీ లేని బాధలు నాకున్నాయి. కానీ నేను వాటన్నిటినీ ఇప్పుడు వాక్యం చెప్తున్నాం కదా, సంతోషంగా ఉన్నాం. శ్రమ ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం ఉంటుంది. అదే ప్రియులారా, దేవుని యొక్క బలాతిశయము కిందకి మనకు వస్తే మనం అట్లా ఆనందిస్తాం. కనుక ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, నాయన నీవిచ్చిన ఈ వాక్యం కొరకై మీకు వందనాలు తండ్రి. మీ బలాతిశయము క్రిందకు మేము వచ్చులాగున మా మనోనేత్రములను వెలిగించి మాకు తగిన విశ్వాసము దయచేయి. వాక్యము విన్న ప్రతి వారికి మీ యొక్క ఆశీర్వాదం దయచేయి తండ్రి. మీ మీద విశ్వాసం ఉంచుట తప్ప మాకు ఇంకేమి కావాలి తండ్రి. మా అన్వేషణ మిమ్మల్ని తెలుసుకొనుటలో మా అన్వేషణ ముగిసినది తండ్రి. ఈ లోకములోని వాటి కొరకు వెంపర్లాడటం ఇక సమయము వృధా తండ్రి. మేము మీ వాక్యమును, మిమ్మను, మీ విశ్వాసమును మేము వెంబడించుటకు సహాయం దయచేయి. మా మనోనేత్రములు, మా హృదయములను వెలిగించండి. మా వాక్యం వినుతున్న వారిలో, మా గృహములలో అకాల మరణములు, అకాల ప్రమాదములు, అవాంఛిత సంఘటనలు ఇలాంటివేవి జరగకున్నట్టు సహాయం దయచేయండి. వీరి బిడ్డలను, కుటుంబమును ఆశీర్వదించండి. వీరు కుటుంబంలోని వారికి మారు మనస్సు దయచేయండి తండ్రి. నీ వాక్యము వీరి హస్తములలోనికి వచ్చినది కనుక వీరు బహుబలవంతులై అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా దీవించు. మీరే కృప చూపి సహాయం దయచేయండి. నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు,
పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసమును మనకందరికీ తోడయ్యుండి మనలన్న అందరినీ సర్వ సత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్.